ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు డబ్బు ఇచ్చిన వ్యక్తులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసినప్పుడు, అవసరాలు మీదకొచ్చి పడినప్పుడు జనరల్‌గా చాలామంది సర్దుబాటు చేయడానికి డబ్బు ఎవరిస్తారని చూస్తా ఉంటారు. అటువంటి సందర్భంలో పూర్వం రోజుల్లో అయితే ఎవరైనా డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటే గనుక వాళ్ళ చుట్టూ తిరిగి అప్పు తీసుకొని అవసరాలు తీర్చుకోవడం చేసేవారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌లో ఉండే లోన్ యాప్‌ల్లోకి లేకపోతే కొంతమంది క్రెడిట్ కార్డులు ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేస్తాము, అమౌంట్ లిమిట్ పెంచుతాము అని యాడ్స్ ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో కనపడితే అప్పటికే మీరు ఏ అవసరంలోనో, ఆర్థిక ఇబ్బందుల్లోనో ఉండటం వల్ల ఆ కనబడిన లింక్‌ని వెంటనే క్లిక్ చేయడం. మీరు క్లిక్ చేసిన వెంటనే ఫ్రాడ్‌స్టర్ సైబర్ క్రిమినల్స్ మీకొక ఏపీకే ఫైల్స్ గాని, ఫిషింగ్ లింక్స్ గాని ఏదో ఒకటి మీకు పంపించి, మీకు పంపించిన ఏపీకే ఫైల్ అది ఓపెన్ చేయమని చెప్పడం జరుగుతుంది. మీరెప్పుడైతే ఆ ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తున్నారో, ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌కు సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా అలౌ చేస్తూ, మీ ఫోన్ కంట్రోల్ అంతా కూడా రిమోట్ యాక్సెస్ ద్వారా సైబర్ క్రిమినల్స్ కంట్రోల్‌లోకి తీసుకొని, అసలే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. పైపెచ్చు మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు తెలియక చేసే పొరపాట్ల వల్ల, డబ్బు అవసరంలో మీరు ఏమి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ అకౌంట్‌లో ఉన్న కాస్తో కూస్తో డబ్బును కూడా ఆ కేటుగాళ్ళు కొట్టేస్తా ఉన్నారు. దయచేసి మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ లిమిట్ అప్‌గ్రేడ్ చేస్తామని, లోన్ ఇస్తామని ఆన్‌లైన్‌లో ఎవరైనా చెబితే గనుక దయచేసి వాటిని లింకులను క్లిక్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ ఆ ఫైల్స్ కూడా మీ బ్యాంక్ పేరు మీద హెచ్‌డిఎఫ్‌సి అయితే గనుక హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్డేషన్ లింక్ అని చెప్పేసి, అలాగే ఆర్‌టిఐ చలానా లింక్ అని ఈ విధంగా కొన్ని వస్తా ఉంటాయి. దయచేసి ఎవ్వరు కూడా ఆ లింక్స్ ని క్లిక్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ ని అసలు ముట్టుకోవద్దు. అలాంటివి వస్తే గనక వెంటనే డిలీట్ చేసేసేయండి. వాటిని మాత్రం ఎట్టి బస్సులో ముట్టుకోవద్దు. ఏదైనా లింక్స్ మీకు కనిపించినట్టయితే గనక ఎవరైనా పంపిస్తే మీకు తెలిసిన వ్యక్తి పంపించినా సరే ఆ లింక్ ఎందుకు పంపించావు, నువ్వే పంపించావా లేదా అని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకుండా మాత్రం ఏ లింకును దయచేసి క్లిక్ చేయొద్దు. థ్యాంక్ యూ.